చాలా మంది జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడినప్పుడు చాలా మాటలు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేసే వరంగానే ఒక ఆయన హైదరాబాద్ లో రక్తం ఏమై మారుతుంది అన్నాడు. ఇంకొక ఆయన బుర్గా వేసుకొని ఒక ఆయన చెప్పింది జమ్మూ కాశ్మీర్ లో ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 రద్దు కాదు అన్నాడు. అక్కడ రద్దు అయిందా? అయినా కదా అప్పుడు ఆర్టికల్ 370 రద్దు అయిందా? ఎంతమంది మోడీలు ఉన్నారు? ఎక్కడే మోడీ ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు అయిందా? అవుతుందా? ఆర్టికల్ 370 రద్దు అయింది. ఆర్టికల్ 35 రద్దు అయింది. చాలా మంది ఇతర స్వయం సేవకులు సంఘాల్లో వివిధ హోదాలలో పనిచేసిన పెద్దలు కూడా కనబడుతుంది సమావేశం. ప్రతి స్వయం సేవక కళ, ప్రతి భారతీయుని కళ ఇప్పుడంటే కలర్ పెయింటింగ్ వచ్చినాయి. వెంకయ్య నాయుడు గారు ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు లాంటి పెద్దలు భారతీయ జనసంఘ భారతీయ జనతా పార్టీలో పనిచేసిన తొలి నాళ్లలో తెల్లగోడల మీద దాచుకొని రాష్ట్రాలు ఒక దేశం ఒకటే ప్రధానమంత్రి ఒకటే జెండా ఒకటే రాజ్యాంగం ఉండాలి. వన్ నేషన్ ఉంటే ఒకటే ప్రధానమంత్రి ఉండాలి, ఒకటే రాజ్యాంగం ఉండాలని గోడల మీద ఆర్టికల్ 370 రద్దు కావాలని కళగా ఉన్నటువంటి ప్రతి భారతీయుడి కళని అక్షరాల సాకారం చేసి పెట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అసదుద్దీన్లకో అక్బరుద్దీన్లకో లేకపోతే ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్లకో ఇంకొకరికో భయపెట్టి మోడీ గారు ఆర్టికల్ 370 ఆపలేదు. ఆపేదా? ఏం లేనప్పుడు ఒక స్వయం సేవకునిగా భారతీయ జనతా పార్టీ నాయకునిగా లాల్ చౌక్ వచ్చి జెండా ఎగరేస్తా అరే కిస్కే పాస్ హిమ్మత్ అయితే ఆగే రోకో అని చెప్పిండు. అదే మాటని ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రిని సాకారం చేసి పెట్టిండు నరేంద్ర మోడీ గారు. 70 ఏళ్ళు దేశాన్ని పాలించింది కాంగ్రెస్, పెద్ద పెద్దలు పాలించారు. ఇండియా ఇది ఇందిరా అన్నారు. కాంగ్రెస్ కి 400 సీట్లు ఇచ్చింది దేశం ఒక రోజు. ఆర్టికల్ 370 రద్దయిందా? ఎవరితో రద్దయింది? మోడీ గారితో రద్దయింది. అందుకని మోడీ హైట్ ఇంపాసిబుల్ అనే వర్డ్ మీ డిక్షనరీలో ఉంటుంది. ఖమ్మంలో డిక్షనరీ. ఖమ్మంలో కమ్యూనిస్టులు ఉన్నారు, ఖమ్మంలో కాంగ్రెస్ వాళ్ళు బలంగా ఉన్నారు. 3 ఉన్నారు మంత్రులు. నిన్న వచ్చి 3 కలిసి ఒకటి 2 కత్తిరించారు. ఆట బంగ్లాలో కొత్త దవాఖాన పెట్టిపోయారు. దాని గురించి ఎందుకే బాధపడతారు? ఒక ఆయనకి నడవడం, ఒక ఆయనకి మాట్లాడడం, ఇంకొక ఆయనకి సూచించడం చదవడం. సో దిస్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. చిరంజీవి గారు ఖమ్మం చేరొస్తా నిల్చుంటే 2 గంటలు ట్రాఫిక్ జామ్ అయింది. ఫోటో దిగేందుకు ఆటోగ్రాఫ్ల కోసం అవుతుందా కదా? చిరంజీవి గారు గొప్ప నటుడు, ప్రపంచం ధరించేది గొప్ప నటుడు. ఎవరైనా మొగల్తూరు మీద ఎవరు పోటీ చేయమంటే ఎవరు పోటీ చేయమన్నారు. చిరంజీవి మీద ఎవరు పోటీ చేస్తారు? ఇక్కడ కూర్చున్న మా శ్రీదేవి అక్కడ దగ్గర ఒక విషయాన్ని నేను పోటీ చేస్తానే పోయింది. రాజశేఖర రెడ్డి నుంచి చెల్లెపోయి పోటీ చేయని చెప్పింది. గెలిచిందా కదా? చిరంజీవి గెలిచిందా? విశాఖ గెలిచింది. సరే గెలిచింది. ఎందుకు గెలిచిరాని మనం ఎందుకు కోల్పోతున్నాడని ఆలోచించాం. సో దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది ఉంటే గెలుస్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు రేపు మార్నింగ్ బీకాం నుంచి ఖమ్మం పోటీ చేయమంటే ఖమ్మం కూడా నేనే గెలుస్తాను. నరేంద్ర మోడీ గారు పిలిచి రఘు నువ్వు ఖమ్మం ఎంపీతో ఖమ్మం ఎమ్మెల్యేతో పోటీ చేయమని చెప్తే 100% ఖమ్మంలో మార్చి ఈ హాల్లో 300 మంది చాలు ఆట ఆడుకొని ఈ ఖమ్మం జిల్లా రూపురేఖను మార్చుతాను. కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కొట్లాడబోతున్నాం. విజయమో హీరో స్వర్గమో. గెలిస్తే హీరోలు, ఓడిపోతే ఎన్నో బతికిరారు. పార్టీ పదవులు తప్పితే ఇంకెందుకు బతికిరారండి. కుర్చీ తప్పితే ఇంకొకటి ఉండదు. గెలిచిన వాళ్ళతో నువ్వు చరిత్ర సృష్టిస్తావు. గెలిచిన వాళ్ళతో నువ్వు చరిత్ర సృష్టిస్తావు. చరిత్ర రాసినంత సార్లు, ఎన్టీ రామారావు పేరు రాసినన్ని సార్లు చిత్తరంజన్ గారి పేరు వస్తుంది. వస్తుందా? నీకు ఇష్టం ఉందా ఎవరైనా పేరు రాయాల్సిందే, వినాల్సిందే. ఎన్టీ రామారావు ఎవరో కొట్టినట్టు అంటే ఎవరో కొట్టినట్టు ఏం చెప్పాలి? చిత్తరంజన్ గారి పేరు చెప్పాలి. ఖమ్మం జిల్లా చరిత్ర తిరిగి రాయాలంటే ఈ హాల్లో ఉన్న మీ లోపల ఎంతమందికి ధైర్యం ఉందో మీరు డిసైడ్ అయితే ఈ జిల్లా చరిత్ర మారుతుంది. అంతా కొత్త కొత్తలే, ఎవరికి రాజకీయం తెలియదు. చాలా కొంతమంది బస్ కండక్టర్ బకిడీ గోపాలంలో కండక్టర్కి ఆర్టీసీ ఎమ్మెల్యే అయిన నెల్లూరు జిల్లాలో. మరి ఖమ్మంకి అయితే ఇన్నిసార్లు వచ్చి నేను ఎమ్మెల్యే కాబట్టి ఆఖరికి ఎంపీ కూడా రావడం మొదలు పెట్టి తెలుస్తామా కదా? ఇంకా డౌట్ ఉందా? ఇక్కడ డౌట్ ఉంటే నేను భగవంతుడు కాపాడుతుంది, కోడి కూడా కాపాడలేదు. సో ఫస్ట్ మనకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ కావాల్సింది ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలి. నేను ఖమ్మం ఎమ్మెల్యే కావాలి, నేను మదిరా ఎమ్మెల్యే కావాలి, నేను ఇల్లందు ఎమ్మెల్యే కావాలి. ఎన్ని రోజుల నుంచి నాకు
సంవత్సరాలు 6 నెలలు ఉంది. 1236 నెలలు అవి ప్లస్ 6 నెలలు 42 నెలలు ఉంది. లాస్ట్ 6 నెలలు ఎలక్షన్ కాకపోయి అదే చివరితో మిత్రులు ఒక 10 నిమిషాలే మాట్లాడదు దయచేసి. నాకున్నది 42 నెలలు. 42 నెలల్లో లాస్ట్ 6 నెలలు పోతుంది. మిగిలిన 36 నెలలే. నేను ముందున్న సమయం 36 నెలలు, నేను ముందున్న 150 రోజులు.